దాని స్తోత్రం. అయితే మీరు గమనించుకుంటే ఈ భూమి మీదనే పుట్టి మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ భూమి మీదనే కుక్కగానో నక్కగానో పిల్లిగానో లేకపోతే ఇంకో జంతువుగానో పుడతాడనేది బైబిల్ సత్యం కాదు. అలాగనే మనం చూసి సైన్స్ కూడా ఒప్పుకోదు, చరిత్రలో ఒప్పుకో వాటిని. మరొక జన్మ అనేటువంటిది ఇంకొక జంతు రూపంలో పుడతావు నీవు అని అంటే దీని అర్థం ఏం చూపిస్తుంది? దీనికి నాన్ స్టాప్, ఇక పరలోకం లేదు వాడి దృష్టిలో, అంతే కదా. ఈ జన్మలో పుడతాడు, వచ్చే జన్మలో చెట్టు అయి పుడతాడు, ఆ జన్మలో కోతి అయి పుడతాడు, ఇంకొక జన్మలో ఇంకోటి అయి పుడతాడు. ఇక వాడికి ఏమున్నది ఇక దీనిలో తిరగటమే, ఈ సర్కిల్లో తిరుగుతూ ఉంటాడనమాట. కానీ బైబిల్ అలా చెప్పడం లేదు. నీతిమంతునికి ఒక ఉన్నతమైన స్థలాన్ని ఇవ్వబోతుంది బైబిల్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతిమంతుడికి ఒక దేవుని సన్నిధిలో బతికి అర్హత ఇవ్వబోతుంది, కిరీటాన్ని ఇవ్వబోతుంది. వాడు జీవించిన జీవితానికి దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు.